హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ ఫ్యామ్. సో ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు మనం ఒక రీయూస్ ఐడియాతో వీడియో చేస్తున్నాం. అదేంటంటే మనం యూజ్ చేసేసిన కప్స్ ఉంటాయి కదా, సో మిల్క్ షేక్ కప్స్, అది యూజ్ చేసి నేను ఒక పెన్ హోల్డర్ చేస్తున్నాను. సో దానికి ఏంటంటే కార్డ్బోర్డ్ కావాలి, పేపర్ ఫ్లవర్స్ చేస్తున్నాను, అండ్ ఒక మనం నార్మల్గా ఫెవికాల్ యూజ్ చేయొచ్చు, లేదా గ్లూ అని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే కార్డ్బోర్డ్ తీసుకొని ఇప్పుడు చూపిస్తున్నట్టుగా నేను మొత్తం కప్ అంతా కాకుండా టాప్ అండ్ బాటమ్ దగ్గర నేను స్టిక్ చేశాను. సో బాటమ్ పార్ట్ అయింది కదా, అలాగే టాప్ పార్ట్లో కూడా స్టిక్ చేశాను ఫస్ట్. అది డ్రై అయ్యాక బ్రౌన్ కలర్ తీసుకొని, సో అది ఏంటంటే ఒక వుడ్ లేదా పాట్ లాగా మనకి లుక్ రావడానికి అని చెప్పి బ్రౌన్ కలర్తో పెయింట్ చేసుకున్నాను మొత్తం టాప్ బాటమ్ కూడా. సో అది కంప్లీట్ అయ్యాక డిఫరెంట్ కలర్స్వి స్క్వేర్ షీట్స్ తీసుకున్నాను. ఆ షీట్స్ తీసుకొని నార్మల్ బేసిక్ ఫ్లవర్, ఇది ఏంటంటే నా ఐడియా ఏంటంటే చిన్నపిల్లలు కూడా చేసేలాగా, సో స్కూల్ కిడ్స్ కూడా చేసేలాగా, అందుకని చెప్పి పెద్ద కాంప్లికేటెడ్గా ఏం చేయలేదు. సో బేసిక్ ఫ్లవర్స్ కట్ చేసుకొని ఆ ఫ్లవర్స్ని మొత్తం ఆ పాట్ అంతా కూడా స్టిక్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా పాట్కి అంటే ఒక ర్యాండమ్ కలర్స్ తీసుకొని స్టిక్ చేసాం. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయాక నార్మల్గా మనం గ్రీన్ కలర్ తీసుకొని గ్రీన్ లీవ్స్ అనేవి కట్ చేసుకున్నాం. యూ కెన్ సీ అది గ్రీన్ లీవ్స్ మనం కట్ చేసుకొని, ఆ కట్ చేసిన కూడా నేను మీకు కావాల్సిన ఓల్డ్ రీల్స్లో చూడొచ్చు ఆ ఫోల్డింగ్ ఎలా చేసాను అనేది. సో ఫోల్డ్ చేసుకొని ఆ లీవ్స్ని మనం ఇప్పుడు పాట్కి స్టిక్ చేసుకుంటాం. వన్స్ అది కంప్లీట్ అయిపోయాక పర్ల్స్ చూస్తున్నారు కదా, పర్ల్స్ని మరీ ఫ్లాట్గా ఉండకుండా ఫ్లవర్స్ మధ్యలో స్టిక్ చేస్తున్నాను. సో అది కంప్లీట్ అయిపోతే పెన్ హోల్డర్ రెడీ అయిపోయినట్టు.
సో చూసారు కదా ఎంత క్యూట్గా వచ్చిందో. దీన్ని నార్మల్గా మనం స్టడీ టేబుల్స్ మీద పెట్టుకోవచ్చు. ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్ స్టడీ టేబుల్ యూస్ చేసేలా వాళ్ళ వర్క్ ఉంటే వాళ్ళ గిఫ్ట్ కూడా చేయొచ్చు. సో మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ అండ్ షేర్. And don't forget to subscribe our channel CN Craft. Thank you so much.